బ్రైడల్ జ్యువెలరీ అనమాట. అంటే నేను స్టార్ట్ అయ్యి కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. బ్రైడ్ అనగానే ఫోటో షూట్ ఉంటుంది, హల్దీ ఉంటుంది, మెహందీ ఉంటుంది. నేను కూడా మీషో అని చెప్పి కూడా సిల్వర్ టైప్ గోల్డ్ తీసుకోలేదు. చూడగానే మీరు ఎంత ఫాస్ట్ ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా. ఇది మనకి షార్ట్ హారంలో ఇది లాంగ్, ఇది షార్ట్ ఎలా వచ్చింది. సీతారామ కళ్యాణంలో ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు అలా కూడా జరుగుతాయి అని చెప్పి ముందే చెప్తున్నాను. గుట్టలకి సీజన్ రియల్ గుడ్ ప్లస్ కనిపించి లేయర్స్ ఇది మల్టీ కలర్ కలర్ ఎంతనంటే ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా పెద్దవాళ్ళైనా మనమైనా మనకి ఎంత గోల్డ్ ఇచ్చేస్తుందో. ఇవన్నీ ఉండి పడ్డాన లేకపోతే ఎలా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిక్స్ బై కృష్ణ. ఈ రోజు అయితే ఏం తీసుకొచ్చానని ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటారు కదా, ఎందుకంటే ముందే వేసుకొని కూర్చున్నాను. దట్టు మీరు thumbnail చూసే వచ్చారు. సో బ్రైడల్ జ్యువెలరీ అన్నమాట. స్టార్టింగ్ జస్ట్ 100 రూపీస్ నుంచి 1500. ఎందుకంటే బ్రైడల్ జ్యువెలరీ కనుక మినిమం 1500 లేకపోతే అసలు బాగుంటుంది. కానీ ఫోటో షూట్ ఉంటుంది, హల్దీ ఉంటుంది, మెహందీ ఉంటుంది, మధ్యాహ్నం పెళ్లి కూతురు చేయడం ఉంటుంది, రాహట్ ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, అండ్ ఆ ఫర్దర్ గా కూడా చాలానే ఉంటాయి కదా. సో అన్నిటికీ తగ్గట్టు నేను ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీ తీసుకొచ్చాను. చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను ఈ రోజు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాను కదా. మీషో నుంచి ఫస్ట్ టైం సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ టైం తీసుకున్నాను కనుక ఏ ఎక్సైట్మెంట్ నాకు చూడగానే ఎంత ఎక్సైట్మెంట్ అనిపించింది, మీకు కూడా అంత ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. అండ్ రియల్ గా మీరు తీసుకున్నా కూడా అలానే ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా హైయెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా, లోయెస్ట్ నుంచి చేద్దామా, ఏదైనా సరే సిల్వర్ జ్యువెలరీతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇదే చూస్తాయండి, ఎంత క్వాలిటీగా ఉంది చూడండి. 3-4 ఇయర్స్ బ్యాక్ ఇదే 4 సెట్ 4000 పెట్టి తీసుకున్నాను. 1550 అలా పడింది. బట్ ఇప్పుడైతే 1700 పెరిగిపోయింది. చాలా క్వాలిటీగా ఉంది. నేను ఇప్పుడు 4000 రేంజ్ లో దాని సీజెడ్ స్టోన్స్ అవే వస్తాయని చెప్పి అవన్నీ కూడా సీజెడ్ స్టోన్స్ వస్తాయి. ఏడీ స్టోన్స్ అంటారనమాట. వాటిలాగే షైనింగ్ ఉంటాయి. బట్ ఆ స్టోన్స్ వేరు, ఆ స్టోన్స్ వాల్యూ వేరు, ఈ స్టోన్స్ వాల్యూ వేరు. సో అందుకని చెప్పి దీనికి కాస్త తక్కువ ఉంటుంది. దాంతో పోలిస్తే ఏం తగ్గలేదు అనమాట. అదే లుక్ దీనికి కూడా వస్తుంది. మస్ట్ ట్రై చేయండి. సో ఒక్కొక్కటి పింక్ ఉంది కదా, సో సేమ్ దాంట్లో మనకి గ్రీన్ వచ్చింది. ఇంకేదో ఒక 2-3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి లింక్స్ నేను షేర్ చేస్తాను. 2, 3, 4, 5 లైన్ సెటప్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. డిఫరెంట్ గా ఇప్పుడు బుట్టలు అని చందుబెల్లి ఇలా కాకుండా ఈ స్టడ్స్ లాగా పైన వచ్చి ఇది హ్యాంగింగ్స్ లా 3 వచ్చాయి అనమాట. బాగుంది కదా. అది 4 లైన్స్ లా వచ్చింది కదా, ఇది 2 లైన్స్ లా వచ్చి బట్ హెవీగా వస్తుంది అనమాట. ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక్క చాలు. మీరు మోస్ట్లీ దీనికి చెప్పాలి అంటే రిసెప్షన్ టైంలో వేసుకోండి. అసలు ఇవి ఎక్కడ కొన్నారు, ఎన్ని థౌసండ్స్, 3000, 4000, 5000 అని అలా అడుగుతారు. నిజంగా రియల్లీ ట్రస్ట్ మీ. నేను కాస్ట్ కూడా పక్కన పెడతాను. ఇప్పటి వరకు అసలు ఎందుకు నేను మీషో నుంచి ఇటువంటి టైప్ జ్యువెలరీ ట్రై చేయలేదు అనిపించింది. వన్స్ ట్రై చేశాక మాట లైవ్ అంతే. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో, ఆకుల్లా వస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా. అయ్యో నువ్వు నాకు అన్ని ఉంచేసుకోవాలని ఉంది. ఒక పెళ్లి ఉంచేసుకున్నానంటే మా వారిని బయటకు వచ్చేస్తారు. దీనికి ఇక్కడ స్టోన్ చూడండి, పర్పుల్ కలర్ వచ్చింది. ఇందులో కూడా గ్రీన్ ఉంది, పింక్ ఉంది, పర్పుల్. లాంగ్ వే చూపిస్తాము. ఒక ఫుల్ సెట్ చూపిస్తాను. పాపెట్ చైన్, వడ్డానం అన్ని కలిపొచ్చు అనమాట. ఇది అసలు ఇది పక్కన ఉంటే ఇవి అనట్లేదు కదా, ఎందుకంటే అసలు ఈ సిల్వర్ జ్యువెలరీ ఆ షైనింగ్ గోల్డ్ జ్యువెలరీ కూడా రాదు. ఇక్కడ ఏముంటాయంటే లక్ష్మీదేవి పక్కన ఇమేజ్ పిక్ చేస్తాను. ఒక పిక్ ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ పికాక్స్. ఇలా ఈ బుట్టలు బాగున్నాయి చూడండి. పెద్ద బుట్టలు వస్తాయి అనమాట సైజ్ కి. నేను పెట్టుకొని ఇక్కడ సైజ్ పిక్ చేస్తాను. ఈ బుట్టలు షార్ట్ నెక్లెస్ లా వచ్చి ఒక్కటి చాలు, ఫుల్ అయిపోతుంది. యాక్చువల్లీ బ్రైడ్ కాబట్టి ఇంకా ఫుల్ గా అన్ని ఉండాలి కనుక ఇది ఎప్పుడైనా ఫోటో షూట్స్ లో సింగిల్ గా వేసుకున్నా దీంతో కాంబినేషన్ గా దీనికి కాంబినేషన్ ఇచ్చారనమాట. ఉంది అనేది ఇది సెటప్ పక్కన పిక్ పెడతాను చూడండి. ఇది లాంగ్, ఇది షార్ట్ ఎలా వచ్చింది. మనకి వడ్డానం ఇచ్చారు. ఇది వడ్డానం అనమాట, చైన్ వడ్డానం. అండ్ పాపెట్ చైన్ కూడా ఇచ్చారు. ఇది పాపెట్ చైన్. ఇది ఒక సెట్. దీని కాస్ట్ కూడా నేను అన్ని కూడా పక్కన స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఎంత కాస్ట్ పడింది అనేది చూడండి. మినిమం అయితే చెప్పాను కదా, అన్ని 1500 బిలోని. అండ్ నెక్స్ట్ వన్ ఇది యాక్చువల్లీ అందరు వేసుకున్నప్పుడు హెవీగా ఉంటది, బాగుంటదేమో, అసలు నాకు నచ్చలేదు. యాక్చువల్లీ నేను వేసుకున్నాక అనిపించింది ఓకే ఇది కూడా బాగుంది, నేను ఇప్పటి వరకు ఎందుకు ట్రై చేయలేదు అనిపించింది. ఎప్పటి నుంచో ట్రెండ్ లో ఉన్న సీతారామ కళ్యాణంలో ఇక్కడ అన్ని ఉంటాయి. ఇందులోనే అయితే రాధాకృష్ణ ఫొటోస్ తో కూడా ఉంటాయి. నేనైతే తీసుకున్నది సీతారామ కళ్యాణం జరుగుతున్నక్కడ అన్ని ఉంటాయి. ఎంత డీటెయిలింగ్ గా ఉందనంటే మీకు యాక్చువల్లీ ఈ పైన ఈ ఫొటోస్ కనిపిస్తున్నాయేమో, ఇక్కడ కూడాను పర్సన్స్ ఉన్నారనమాట. దేవతలందరూ కూర్చొని ఉన్నారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇంకా అలా. సారీ అంత పర్టికులర్ గా చెప్పాలంటే నేను చెప్పలేను. అందరూ ఉన్నారనమాట. ఇవన్నీ కూడాను ఇక్కడ కూడా అండ్ ఇది మొత్తం కూడాను అన్ని కూడా దేవుని ఇమేజెస్. బాగుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవి. అసలు యాక్చువల్లీ మీషో అనగానే స్టార్టింగ్ లో అప్పట్లో కొన్ని తీసుకునేటప్పుడు నాకు రెడ్డిష్ గోల్డ్ వచ్చింది అనమాట. బట్ ఇప్పట్లో అయితే మీషో నుంచి ఆ రెడ్డిష్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసింది. అసలు రెడ్డిష్ నేను ఇప్పుడు చాలా తీసుకుంటున్నాను కానీ ఇది కూడా నాకు రెడ్డిష్ గోల్డ్ అనేది రావట్లేదు.
మరి మీ వరకు ఎవరికైనా వచ్చిందని అంటే కామెంట్ చేయండి. వచ్చేది, నాకు కూడా వచ్చేది. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే దట్టు మనం రివ్యూస్ చేసుకొని ఆ ఇమేజెస్ లోనే మనకు అర్థమైపోతుంది కొంచెం. ఆ రెడ్డిష్ అనేది కొంచెం ఏమంటారు రోజ్ గోల్డ్ టైప్ అన్నమాట. ఆ టైప్ వస్తుందని మనకి ఇమేజ్ లోనే అర్థమైపోతుంది. సో అలాంటివి తీసుకోకుండా ఉండడం, అలాంటి తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇంకొకటి ఇమేజ్ లో బాగా కనిపించినా సరే కింద రివ్యూస్ ఇస్తారు కదా, ఎవరో ఒకరు ఇమేజెస్ పెడుతూ ఉంటారు కదా. సో అలా చూసి తీసుకున్నా మీకు మంచివి వస్తాయన్నమాట. సో బాగుంది. దీని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. కాస్ట్ ఇది 850 అలా పడిందా, ఇంకా తక్కువ పడిందా, ఎక్కువ పడిందో పక్కన స్క్రీన్ షాట్ చూడండి. దీని ఇయర్ రింగ్స్ ఎక్కడ కూడాను సీతారాములు ఉన్నట్టు ఉంటాయి. బాగున్నాయి. బిగ్ ఇయర్ రింగ్స్ వచ్చి పెట్టుకోగానే మంచి నింపుగా అనిపించింది అనమాట. యాక్చువల్లీ నేను చెప్పాలో వద్దా తల్లి కానీ ఈ సెట్ నేను ఆర్డర్ ఇవ్వలేదు, వేరేది ఇచ్చాను, ఇది వచ్చింది. కొన్నిసార్లు అలా కూడా జరుగుతాయి అని చెప్పి ముందే చెప్తున్నాను. అందుకనే బ్రైట్స్ మీరు ఉన్నట్టయితే ఆప్షనల్ గా రిటర్న్ పెట్టేయచ్చు కనుక మనము మీకు బాగా నచ్చినవి కంపల్సరీ తీసుకుంటాను అన్నవి ఒక 2-3 ఆర్డర్ పెట్టుకోండి. అందులో కొన్ని సార్లు చేంజ్ అయిపోవచ్చు, కొన్నిసార్లు బ్రేక్ అవ్వచ్చు, అలా ఉంటాయి కనుక మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. మీరు ఒకటి తీసుకోవాలనుకుంటున్నారు, 2 ఆర్డర్ పెట్టుకోండి బాగా నచ్చినవి. రెండిట్లో ఏదో ఒకటి బాగుంటే రెండు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఏదో బాగుంటే అది ఉంచుకోవచ్చు అనమాట. అలా ఆప్షనల్ గా పెట్టుకోండి. సో నేను ఎందుకు చెప్తానంటే చెప్పాను కదా, నేను ఇంకోటి ఆర్డర్ పెడితే ఆ ఇమేజ్ పక్కన మీకు పెడతాను. ఇది వచ్చిందనమాట. బట్ ఇది కూడా చాలా బాగుంది. దీని లింక్ నేను షేర్ చేస్తాను. మనకి షార్ట్ లాంగ్ వస్తాయి. ఇవి ఎలా ఉన్నాయనంటే మధ్యలో లక్ష్మీదేవి ఉన్నారు, చుట్టూ కూడా మనకి పికాక్స్ లా వచ్చి రెడ్ స్టోన్స్ తో వచ్చిందనమాట. ఎలా లాంగ్ వన్, ఇది లాంగ్ వస్తుంది. సేమ్ లక్ష్మీదేవి ఎలా వచ్చి మనకి ఇవన్నీ కూడా పికాక్స్ అనమాట. దీనికి క్యూట్ గా ఇయర్ రింగ్స్, నాకు ఎందుకో నాకు యాక్చువల్లీ బుట్టలు పెట్టుకుంటే నాకు అంత సెట్ అవ్వదు అనిపిస్తుంది. బట్ ఇది పెట్టుకుంటే ఎంత క్యూట్ అనిపించిందో పక్కన వేసి చూడండి. భలే ఉన్నాయి. చిన్నగా కాదు, అదో అంటే ఇది పెట్టుకోకుండా మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది అనమాట. మీకు జస్ట్ ఇలా పెడితే అర్థమవుతుంది కదా. చాలా అంటే ఇది పెట్టుకోకుండా మంచి ట్రెడిషనల్ లుక్, బుట్టలకి మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది. మీరు సింపుల్ గా ఇలాంటి డ్రెస్ పై పెట్టుకోవాలన్నా సరే బాగుంటది. మోస్ట్ ట్రెండింగ్ ఇన్స్టా, చాలా అంటే చాలా. ఇంకా సీజెడ్, దీని పక్క సీజెడ్ రియల్ గోల్డ్ దీని పక్కన అస్సలు కనిపించదు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మధ్యలో గ్రీన్ స్టోన్స్ వచ్చి ఈ లైన్ మొత్తం కనిపిస్తుందా, ఈ పింక్ స్టోన్స్ ఉన్నాయి అనమాట లోపల. ఇక్కడ వైట్ పెరల్స్ వచ్చాయి. చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఒక్కటి చాలా అనమాట, చోకర్ లా ఉంటది ఇది. దీంతో క్యూట్ గా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. చందిబాలి టైప్, చందిబాలి అని. నెక్స్ట్ వన్ 3 లైన్స్. ఎందుకో నాకు 3 లైన్స్ 2 లైన్స్ జ్యువెలరీ చాలా నచ్చేస్తున్నాయి. ఇందులో అయితే చాలా 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం పింక్ ఉంటుంది, ఇందులో మొత్తం గ్రీన్ ఉంటుంది, అండ్ ఇది వైట్ ఒకటి. 3 కలర్ ఆప్షన్స్, 3 లేయర్స్ లా వచ్చింది మనకి. ఇలా పెట్టేసుకోవడమే. దీనికి ఇయర్ రింగ్స్ క్యూట్ గా చిన్నవి ఇచ్చారనమాట. జస్ట్ ఫోటోషూట్ లో హాఫ్ సారీస్ అలా కట్టుకుంటాం కదా, హాఫ్ సారీకి అయినా డ్రెస్సెస్ అయినా అలాంటి వాటికి బాగుంటది. అండ్ నెక్స్ట్ వన్, ఇవన్నీ బ్రైడల్ సెలెక్షన్ కనుక ఏదేకో ఇవన్నీ కూడా సీజర్స్ మించి ఉన్నాయబ్బా. చాలా రియల్ గా ట్రస్ట్ చేయండి, నిజంగా వర్త్ అనిపిస్తుంది మీకు తీసుకున్నందుకు. చాలా బాగుంది. ఇది మల్టీ కలర్ కదా, మీరు ఏ శారీ కట్టుకున్నా సరే మీకు బాగా సెట్ అయిపోతుంది. దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు పింక్. యాక్చువల్లీ ఇందులో కూడా సేమ్ మల్టీ కలర్స్ లో ఉన్నాయి కదా, అన్ని పింక్ ఉన్నది, అన్ని గ్రీన్ ఉన్నది కూడా ఉంది, మల్టీ కలర్స్. అందులో మీకు ఓన్లీ సింగిల్ కలర్ కావాలంటే అది ట్రై చేయొచ్చు. దీని గురించి పక్కన పెట్టేసి అసలు చెప్పట్లేదు కదా. ఎదుగోండి, ఇందులో లాంగ్ కూడా ఉంది. నేను ఆర్డర్ పెట్టాను అనుకున్నా, అట్లే మిస్ అయిపోయింది. అది షార్ట్ లాంగ్ లాగా ఆ లింక్ కూడా ఇస్తాను. ఇది మస్ట్ ట్రై చేసేయండి. ఎందుకనంటే ఇందులో చూడండి గ్రీన్, పింక్ అండ్ వైట్ సీజెడ్ స్టోన్స్, సూపర్ కలెక్షన్ అనమాట. మీ ఫొటోస్ కైనా, పెళ్లి కూతురుగా అయినా, ఫోటోషూట్ లో అయినా, ఎక్కడికైనా సరే భలే అనిపిస్తుంది. ఇదన్నిట్లో నాకు సింపుల్ అండ్ క్యూట్ అనమాట. మన ఫ్యాన్సీ శారీస్ కట్టుకున్నప్పుడు, ఫ్యాన్సీ శారీస్ కైనా, లెహంగాలకైనా, సింపుల్ శారీస్ కైనా, దేనికైనా ఇది ఒక సెట్ వచ్చేటండి. ఎంత క్యూట్ గా ఉంది. నాకైతే అసలు మాటలు లేవన్నమాట. సింగిల్ వాటిలో క్యూట్ ది ఇది నేను ఉంచేసుకున్నాను. అనుకున్నా నాకు నచ్చితే ఉంచేసుకుంటాను. అసలు మా మాట చెప్పినా వినను. అందులో ఇది ఒకటి అనమాట. చాలా క్యూట్ గా ఉంటది. తక్కువ బడ్జెట్ లో నాకు తెలిసి 300 to 350 ఆ రేంజ్ లో వచ్చింది అనమాట. ఇంకా తక్కువ ఏమి గుట్టలేదు, బట్ మినిమం అయితే అది. దీనికి ఇయర్ రింగ్స్ ఇవి ఇచ్చేసారు. ఇవి ఇయర్ రింగ్స్ క్యూట్ కదా. పెద్దవాళ్ళకి కూడా చెప్పాలి కదా, అలాంటి వాళ్ళకి మనకైనా ఎవరికైనా బాగుంటది. ఇది పెద్దవాళ్ళైనా మనమైనా ఎవరమైనా వేసేసుకోవచ్చు అనమాట. మీకు ఇది అర్థమవుతుందా? చాలా బాగుంటది. మన ఏ ఏజ్ గ్రూప్ కైనా ఇప్పుడు ఓల్డ్ ఈజ్ మళ్ళీ ఓల్డ్ రీక్రియేట్ అవుతుంది కదా.
సో మనకైనా సరే ఏదైనా మంచిగా పట్టు సారీస్ పైన ఇది సింగిల్ గా వేసుకుంటే బాగుంటది. మొత్తం మనకి 6 చైన్స్ లా ఇచ్చారనమాట. ఇది ఇంకా ఎన్ని ఏమున్నా సరే కాసుల పేరు లేదు అని అంటే ఇంకా ఎందుకో ఈ బ్రైడల్ జ్యువెలరీ అయినా ఎవరికైనా సరే నింపుదనం ఇచ్చేది ఇదే అనిపిస్తుంది. సింపుల్ గా ఇది చిన్న నెక్లెస్ లాగా వేసుకొని ఇది వేసేసుకుంటే చాలు. ఓ మనకి ఎంత గోల్డ్ లుక్ ఇచ్చేస్తుందో ఇది. ఇంకా ఫుల్ గోల్డ్ షైనింగ్, రియల్ గోల్డ్ ఉంటది. రియల్ గోల్డ్ కూడా దీని పక్కన సరిపోదు. రియల్ రియల్ రియల్. ఇంకా ఇవన్నీ ఉండి వడ్డానాలు లేకపోతే ఎలా? సో వడ్డానాల కలెక్షన్ కూడా తీసుకొచ్చాను. సింపుల్ నుంచి హెవీ వరకు అన్నట్టు. ఈ మధ్యలో ఉన్నాను మీరు వినరే. ఇది అన్నమాట. యాక్చువల్లీ నేను ముందే రివ్యూ చేశాను ఇది. మళ్ళీ ఇందులో మరి కాంబో అన్నప్పుడు తీసుకొని రావాలి కదా. ఇందులో కూడా ఒక 2-3 పెడతాను. ఎందుకంటే ఈ స్టోన్స్ డిఫరెంట్, ఈ కింద ఈ బీడ్స్ డిఫరెన్స్ ఉంటాయి, చేంజ్ ఇది డిఫరెన్స్ ఉంటాయి, శారీ బట్టి కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా. సో ఈ కలర్స్ చేంజ్ చేస్తాను. డిజైన్ కూడా ఒక 2-3 అయితే మీకు లింక్స్ యాడ్ చేస్తాను. ఇక్కడైతే మనకి ఇక్కడ సెంటర్ లో లక్ష్మీదేవి వచ్చారు అండ్ చుట్టూ పికాక్స్ వచ్చినట్టు ఉన్నాయన్నమాట. లక్ష్మీదేవి వచ్చి ఇలా పికాక్స్ వచ్చినట్టు ఉంటుంది. అండ్ బీడ్స్, మనకి బీడ్స్ వల్ల మంచి లుక్ వస్తుంది. ఈ ఒక్కరి దగ్గర కాంబినేషన్ రెడ్, గ్రీన్, పింక్, ఈ 3 కలర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి కదా. సో వీటిలో నేను రెడ్ పెడతాను, పింక్ పెడతాను, గ్రీన్ పెడతాను అండ్ గోల్డ్ కూడా పెడతాను. 4 లింక్స్ ఇస్తాను. మీకు శారీ కలర్ బట్టి, డిజైన్ నచ్చిన బట్టి తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టి జస్ట్ ఇలా ప్లెయిన్ గా ఉండి ఒక్క లాకెట్ ఉంటుంది. అది ఇంకా రాలేదు, బట్ మిగతా వాటి టైం అయిపోతుందని చేసేసిన. ఇది సింగిల్ ఇదిలా అన్నమాట. హాఫ్ సారీ ఫోటోషూట్స్ లో హాఫ్ సారీ కింద ట్రై చేయండి. హాఫ్ సారీ సింపుల్ గా బాగుంటది. అండ్ లాస్ట్ ఇంకెక్కువ సేపు చెప్పను, ఇవి పిల్లల కోసం అన్నమాట. మన పెళ్లిల్లో పిల్లలకి మంచిగా రెడీ చేయాలనుకుంటా. వాళ్ళకి ఇలాంటివి కొంచెం ఐరన్ వైపు పెట్టామని అనుకోండి, కొంచెం వాళ్ళకి ఉంచుకోవడం ఉంటాయి, వాళ్ళు సరిగా ఉంచుకోరు, అస్తమానం పీక్ పడేస్తారు కదా. సో అలాంటి వాళ్ళ కోసము ఇది ట్రై చేయండి. ఇవి లెదర్ టైప్ వస్తాయి, 2 టైప్స్. ఇవన్నీ కూడా వైట్ పెరల్స్ లాగా పూసలు దీనిపై ఉన్నాయి. అండ్ ఇది గోల్డ్ ఫినిషింగ్ ఉందన్నమాట. ఇవి మనకి లెదర్ టైప్ ఎలాగైనా బాగుంటాయి. సో చూసారు కదా, ఇదన్నమాట నా బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. అండ్ వీటిలో ఏమి నచ్చాయి అనేది కామెంట్ చేయండి. అయ్యో అసలు మర్చిపోయాను, వీటన్నిటి లింక్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాలి కదా. నేను ఈ వీడియో ఎలా ప్లే అవుతుంది పోతే వీడియో కింద ఒక చిన్న టైటిల్ కనిపిస్తుంది కదా. టైటిల్ పై క్లిక్ చేసినప్పుడు మీకు సేమ్ లింక్స్ ఫ్లిప్కార్ట్ నుంచి దొరికినట్టయితే ఫ్లిప్కార్ట్ యాడ్ చేస్తాను. అప్పుడు మీకు స్టార్టింగ్ అన్ని కూడా ఫ్లిప్కార్ట్ లింక్స్ కనిపిస్తాయి. ఇంకా మోర్ అని కింద ఒక ఆప్షన్ ఉంటుంది. మోర్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఆల్ మీషో జ్యువెలరీ లింక్స్ అన్ని క్యాప్షన్ ఇచ్చి అక్కడ ఒక లింక్ ఇస్తాను. ఆ ఒక్క లింక్ క్లిక్ చేసినట్టయితే ఇవన్నీ కూడా అదే లింక్ లో కనిపిస్తాయి. డైరెక్ట్ గా మీకు మీషోలో ఓపెన్ అయిపోతాయి అనమాట. సో అది పక్కన కూడా మీకు ప్లే చేస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా. రోజు నైట్ 12 నుంచి రేపు నైట్ 12 వరకు ఆఫర్లో ఉంటుంది. అప్ టు 70% ఆఫ్తో వచ్చేస్తుంది. దట్టు నేను ఇచ్చిన లింక్స్ ద్వారా బై చేసినట్టయితే మీకు ఇంకొంచెం కాస్ట్ తగ్గుతుంది. అండ్ లాస్ట్ చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.